శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం ధనుసు రాశి వారికి జూన్ 7వ తారీఖు నుంచి 13 మధ్యలో జరిగే వార ఫలాలు పరిశీలించినప్పుడు ప్రధానంగా ధనుసు రాశి వారికి పంచమ స్థానంలో కుజగ్రహ సంచారం. ఇది మీలో ఉన్నటువంటి ఆలోచనలు అమలుపరచడానికి మీరేదైతే కొంతకాలంగా ఈ పని చెయ్యాలి అని ఎదురు చూస్తున్నారో ఆ ప్రయత్నం నెరవేరే అవకాశం ఉంటుంది. అంటే మీ యొక్క కోరికలు తీర్చుకోవడానికి, మీ ఆలోచనలు అమలు చేయడానికి కొంత ధనాన్ని కూడా వెచ్చించడం జరుగుతూ ఉంటుంది. ఇక ప్రధానంగా వృత్తిలో ఒక విధమైన మార్పు రాబోతుంది మీ జీవితంలో. మీరు స్వతంత్ర వృత్తిలో ఉన్నా, లేదంటే ఎక్కడన్నా ఉద్యోగం చేస్తున్నా, వృత్తిపరంగా కొన్ని చేంజెస్ అన్నది మీ జీవితంలో రాబోతున్నాయి. మరి కొంతమంది వాళ్ళు చేస్తున్నటువంటి ప్రస్తుతం చేస్తున్నటువంటి వృత్తిని సంపూర్ణంగా విడిచిపెట్టి వేరొక వృత్తిలోకి మారడానికి ఇది చాలా బలంగా మనకు చూపెడుతుంది. అదే మనకి అష్టమంలో ఉన్నటువంటి గురువు కూడా మనకి అదే చెప్తూ ఉంటాడు. అష్టమంలో గురువు లాంటి శుభగ్రహం ఎస్పెషల్లీ మన ధనుసు రాశి వారికి అష్టమ స్థానంలో గురువు ఉచ్చ పొందడం అన్నది వారి జీవితంలో కొన్ని ఆకస్మికంగా కొన్ని మార్పులు రావడం జరుగుతూ ఉంటుంది. గురువు రాశి వారికి శుభుడు కాబట్టి అష్టమంలోకి వచ్చినా కూడా కొన్ని శుభ ఫలితాలు అన్నది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అది ప్రధానంగా రాశ్యాధిపతిగా మరి వ్యక్తి యొక్క జీవన విధానం, వేషధారణ, యాటిట్యూడ్ మారడం జరుగుతుంది. ధనస్థానాధిపతిగా అంటే ధన కారకుడుగా సంపాదన విషయంలో మారడం జరుగుతుంది. సడన్గా మీ యొక్క సంపాదన, రెమ్యునేషను, జీతం వగైరా వగైరా పెరిగే అవకాశం ఉంది. ఒక విధంగా ఆకస్మిక ధనలాభం లాంటిది. అంటే అష్టమంలో ఉన్నటువంటి ధనకారకుడు ధనస్థానాన్ని చూడటం వల్ల మీ కుటుంబంలో ఎవరో ఒకరికి ఉద్యోగం కానీ, వారికి ఏదో అదృష్టం రావడం కానీ, ఏదో కారణం వల్ల మీ యొక్క సంపద, కుటుంబ ధనం పెరుగుతుంది. కొన్ని కారణాల వల్ల కుటుంబ సభ్యుల సంఖ్య కూడా పెరుగుతుంది. ఎందుకంటే గురువు ఏ భావాన్ని చూస్తే ఆ భావాన్ని పెంచుతూ ఉంటాడు. అది ఎవరన్నా మీ కుటుంబంలో వారికి పెళ్ళి అవ్వడం వల్ల కానీ, పెళ్ళైన వారికి సంతానం కలగడం వల్ల కానీ కుటుంబ సభ్యుల సంఖ్య పెరుగుతుంది. కుటుంబంలో సాంప్రదాయబద్ధంగా అందరూ కూడా మెదులుతూ ఉంటారు. సో దాని ప్రధానంగా ఏంటంటే ఇక్కడ శుక్రగ్రహం కూడా ఇప్పుడు అష్టమ స్థానంలోకి రావడం జరుగుతుంది. ఇది మీకు ఈ శుక్రుడు చాలా వరకు ఐశ్వర్యాన్ని, అలాగే సౌభాగ్యాన్ని, అదృష్టాన్ని కలగజేస్తూ ఉంటాడు. అంటే అష్టమంలో శుక్రుడు రావడం వల్ల ఏదైనా ఒక స్త్రీ ద్వారా మీకు, లేదంటే మీ కుటుంబంలో మీ సంతానం కానీ, మీ భార్య వల్ల కానీ, ఈ విధంగా వాళ్ళు మీకు ఏదో సడన్గా మీ జీవితంలో కొంత అదృష్టాన్ని మార్చే అవకాశం ఉంటుంది. అలాగే పెద్ద మొత్తంలో చేసే రుణ ప్రయత్నాలు, అంటే దశమ స్థానానికి అష్టమం లాభస్థానం అవుతుంటుంది. ఇప్పుడు అష్టమంలో ఈ 2 శుభగ్రహాలు మీరు ఏదైనా పెద్ద ఇండస్ట్రీ కానీ, పెద్ద సంస్థను కానీ ఏదైనా స్థాపించాలనుకున్నప్పుడు దానికి తగినటువంటి ఆర్థిక సహకారం మీకు ఈ సమయంలో రావడం జరుగుతుంది. ఫైనాన్షియల్గా మీకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతూ ఉంటాయి. ఎలాగైతే మనకి 6వ స్థానం బలంగా ఉన్నవాళ్ళు ఉద్యోగం చేయవలసి ఉంటుందో, సప్తమ స్థానం బలంగా ఉంటే వాళ్ళకి వ్యాపారం కలిసి వస్తుందో, అసలు వ్యాపార పరంగా నష్టం వస్తుందా, లాభం వస్తుందా, వీడు వ్యాపారం చేయాలా, ఉద్యోగం చేయాలన్నది అష్టమంలో ఉన్నటువంటి గ్రహాలను బట్టి ఆధారపడి ఉంటుంది. అష్టమంలో పాపగ్రహాలు ఉన్నప్పుడు జాతకుడు చెడ్డ పేరు, దుష్కీర్తి సంపాదించి మరి గవర్నమెంట్ చేత పనిష్మెంట్ రావడం అది జరుగుతున్నది. వ్యాపారంలో నష్టం వల్ల, వివిధ కారణాల వల్ల ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ఏదైనా అష్టమంలో శుభగ్రహాలు అయినటువంటి ఈ శుక్ర గురుగ్రహ సంచారం మీ జీవితంలో గొప్ప మార్పుని తేవడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మీరు చేసే ప్రయత్నం వల్ల మాత్రమే విజయం వస్తుంది తప్ప ప్రయత్నం చేయకుండా ఏ ఫలితం కూడా రాదని మాత్రం ఈ ధనుసు రాశి వారు తెలుసుకుంటే మంచిది. సాధారణంగా ఈ గోచారంలో గ్రహాలు సంచరించినప్పుడు వారి యొక్క స్వక్షేత్రంలో కానీ, లేదంటే ఉచ్చక్షేత్రంలో కానీ, లేదంటే కొన్ని ప్రత్యేకమైనటువంటి స్టేటస్లు ఉంటాయి. ఉదాహరణకి దశమ స్థానంలోకి రవి, కుజులు వచ్చినప్పుడు దిగ్బలం పొందుతూ ఉంటారు. సో ఈ విధంగా ప్రస్తుతం ఈ వారంలో కుజుడు స్వక్షేత్రగతుడై ఉండడం, బుధుడు స్వక్షేత్రంలో ఉండడం, అలాగే గురువు ఉచ్చస్థితిలో ఉండడం, ఈ ప్రధాన గ్రహాలు అంటే ఈ బుధుడు స్వక్షేత్రంలో ఉండడం వల్ల
వ్యాపార పరంగా వ్యాపార వర్గంలో ఉన్న వాళ్ళకి విద్యార్థులకి చాలా అనుకూలత ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంటుంది. ఇక కుజుడి యొక్క బలం వల్ల సాధారణంగా కుజుడు జాతకంలో బలం ఉండడం వల్ల అది వ్యాపారం, స్థిరాస్తి వ్యాపారం కానీ, ఉద్యోగపరంగా ధైర్యంతో కూడుకున్నటువంటి వృత్తులు, ఈ యూనిఫారం వేసుకొని బాధ్యతాయుతంగా మెలిగేవారు, అలాగే డాక్టర్లు, ఇటువంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళకి ఈ కుజుడు అనుకూలించడం జరుగుతూ ఉంది. గురుబలం ఉంటే ఇంకా గురువు ధనకారకుడు కాబట్టి విశేషంగా ధనం ఎక్కువగా రొటేషన్ పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ భక్తులు, పుణ్య కార్యక్రమాలు, దేవాలయాలు, దేవస్థానాలు విపరీతమైన రద్దీతో ఉండడం జరుగుతూ ఉంటుంది. ఖరీదైనటువంటి వస్తువుల యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. అంటే గోల్డ్, సిల్వరు మొదలగు మెటల్స్ యొక్క వాల్యూ పెరుగుతూ ఉంటుంది. ఈ దేవతా విగ్రహాలకి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. విద్యా సంస్థలు చాలా గొప్పగా రాణించడం జరుగుతూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ 3 గ్రహాలు రాబోయే రోజుల్లో మంచి మనీ రొటేషన్ అయి ఆటోమేటిక్గా కొంత ప్రతి వాళ్ళు కూడా ఏదో ఒక వృత్తి లాంటిది ఏర్పడడం జరుగుతుంది. ఈ సమయంలో ఏదైనా పరిహారం అంటే ఎవరైతే భూమికి సంబంధించిన విషయాల్లో ఉంటారో వాళ్ళు హనుమాన్ పూజించుకోవడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం, అలాగే మంగళవారం రోజు ఆంజనేయ స్వామి వారికి ఏదైనా తమలపాకులతో కానీ సింధూరంతో కానీ పూజించడం వలన వ్యక్తిగతంగా జీవితంలో పైకి రావాలనుకున్న వాళ్ళు రాణించడం జరుగుతూ ఉంటుంది. ఇంకా వ్యాపార పరంగా అభివృద్ధి చెందామనుకున్న వాళ్ళకి బుధుడు, సో ఈ బుధుడు మరి ఆకుపచ్చ రంగుకు ప్రాధాన్యత ఇస్తుంటాడు కాబట్టి ఈ బుధవారం రోజు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో కానీ, విఘ్నేశ్వర టెంపుల్లో కానీ, వెంకటేశ్వర స్వామికి అయితే తులసి దళాలతో అర్చించి విష్ణు సహస్రనామ పారాయణం చదవడం వల్ల అది కళ్యాణం కాని వారికి, వివాహం కాని వారికి జరుగుతూ ఉంటుంది. ఇంకా విద్యా విషయాల్లో, వ్యాపార విషయాల్లో గణపతికి బుధవారం రోజు గరికతో అర్చన చేసి అటుకులు నైవేద్యంగా పెట్టడం వల్ల విద్యార్థులు విపరీతంగా రాణించగలుగుతారు. వ్యాపార పరంగా కూడా బాగుంటుంది అన్నమాట. అలాగే గురుగ్రహం ఇప్పుడు బలంగా ఉన్నాడు కాబట్టి గురు అనుగ్రహం పొందాలంటే కంప్లీట్గా మీకు ఎవరైతే విద్య నేర్పుతారో ఆ గురువుని కానీ, తల్లిదండ్రులను కానీ అది పూజించవచ్చు, వాళ్ళని గౌరవించవచ్చు, వాళ్ళని సత్కరించవచ్చు. వారికి ఏ ఇబ్బంది లేకుండా తీర్చగలిగే స్తోమత ఉన్న వాళ్ళు తీర్చవచ్చు, లేనివారు వారికి కనీసం గురువారం రోజైనా వాళ్ళ అవసరాలకి ఏదో విధంగా సర్వీస్ చేయడం వల్ల, అలాగే ప్రధానంగా ఈ గురువు యొక్క సంకల్పం పొందాలంటే దక్షిణామూర్తి ఒకటి ఆలోచన. అంటే ఏదైనా ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దైవం, అలాగే వీళ్ళని పూజించడం వల్ల మన సమస్యలకి శాశ్వతంగా పరిష్కారం అవుతుంది. అంటే గోచారంలో చెప్పిన ఫలితాలు జరగాలంటే అది మీ జన్మ జాతకంలో కూడా ఆ ఫలితం ఉంటేనే గోచార ఫలితం మీకు ఇవ్వగలుగుతుంది. మీ జాతకంలో, జన్మ జాతకంలో లేని ఫలితం ఈ గోచారంలో వచ్చే గ్రహాలు మీకు ఇవ్వలేకపోతుంటాయి. అంటే ఈ గోచార ఫలితం ఏంటంటే మీ జాతకంలో ఉన్న ఫలితాలను అందించడమే, అది మంచి కానీ చెడు కానీ. సో ఇక సంపూర్ణంగా మీకు పూర్తి సమస్యలకు పరిష్కారం కావాలంటే మీ జన్మ జాతకం ఇంపార్టెంట్. దాని ప్రకారం ఎవరైనా జ్యోతిష్కులను చూపించి తగు విధండి పరిహారం, అంటే మీకు మీరు చేసుకునే పరిహారం మాత్రమే ఈ కలియుగంలో వర్క్ అవుతుంది తప్ప మీ తరపున ఇంకెవరు పరిహారం చేసినా అది 100కి 100 రూపాయలు ఉపయోగం అయితే ఉండదు. ఏదో 5% 10% ఉపయోగం ఉంటే ఉండొచ్చు. ఏదైనా మీ యొక్క సమస్యల్ని మీరే మీ వ్యక్తిగతంగా చేసుకుంటేనే ఆ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. స్వస్తి.